ఒక బాటసారి దారిలో వెళ్తుంటే రెండు రాళ్ళు అక్కడ కనిపిస్తాయి. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను ఒక గొప్ప శిల్పి. అతను మొదటి రాయి దగ్గరకు వెళ్ళి, నిన్ను ఒక అందమైన శిల్పంగా మలుస్తాను అన్నాడు. అందుకు రాయి, అమ్మో, నీ ఉలిదెబ్బలు తట్టుకోలేను మహానుభావా, నేను ఇలాగే ఉంటాను అని మిన్నకుండిపోయింది. సరేనంటూ అతను రెండవ రాయి దగ్గరకు వెళ్ళి, నిన్ను అందమైన శిల్పంగా మలుస్తాను, కాకపోతే ఉలిదెబ్బలు తినాల్సి వస్తుంది సరేనా అన్నాడు. ఆ రాయి తెలివిగా, ఉలిదెబ్బలు తిన్నా పర్వాలేదు, ఒక అందమైన దేవుడి విగ్రహంలా తయారు చేస్తావా అని వేడుకుంది. సరేనంటూ అతను మహావిష్ణు విగ్రహంగా ఆ రాయిని మలిచాడు. పాపం, ఎన్ని ఉలిదెబ్బలు తిన్నావో కదా అని పకపకా నవ్వింది మొదటి రాయి. కొద్ది రోజులకు ఆ మార్గాన్న రాజుగారు వస్తూ దేవుడి శిల్పాన్ని, ఆ పక్కనున్న రాయిని చూశాడు. దేవుడి శిల్పం మహావిష్ణు రూపంతో ఉండటంతో ఇక్కడ గుడి కట్టిస్తే బాగుంటుంది కదా అని రాజుగారు గుడి కట్టి పూజలు అందుకుంటూ అద్భుతంగా మెరిసిపోతోంది ఆ దేవుడి రూపంలో ఉన్న రాయి. పక్కనే ఉలిదెబ్బలు నేను తట్టుకోలేను అన్న రాయిని కొబ్బరికాయ కొట్టే రాయిగా భక్తులు వాడుకుంటున్నారు. అప్పుడు కొబ్బరికాయ దెబ్బలు తింటున్న ఆ రాయి విష్ణుమూర్తి రూపంలో ఉన్న రాయిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. చూసావా, నేను కొద్దిగా ఉలిదెబ్బలు తిన్నా పర్లేదు అని నువ్వు ఎంతగానో ఓర్చుకుని మహావిష్ణు రూపంగా అవతరించావు. నేను ఆ కొద్ది దెబ్బలు తినలేనంటూ అలాగే వదిలేయమన్నాను. నీవేమో పూజలు అందుకుంటున్నావు. ఇప్పుడు జీవితాంతం నేను భక్తులు కొబ్బరికాయలు కొట్టే రాయిగా ఉన్నాను అంటూ వాపోయింది. అది విని దేవుడి విగ్రహం చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నీతి ఏంటంటే, మనం ముందు కొంచెం కష్టపడితే తరువాత మన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటే ఆ తరువాత మహాయోగమే వస్తుంది.